ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడును మహాగణుడు వగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన పునరుత్థాన దినము నుండి ఈ పునరుత్థాన దినం వరకు నీ కృపగల హస్తాల చాటున మమ్మల్ని అందరినీ కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనే వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభువా, ఏ తెగులు బారిన పడకుండా ప్రభువా మీరు మమ్మలను కాపాడిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయమందు స్తుతి కీర్తనల ద్వారా మహిమ పొందండి. వాక్య సందేశము ద్వారా అందరికీ కావలసిన సందేశాన్ని అందించమని అడుగుచున్నాం. ప్రభువా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ ప్రభు వాక్యము ద్వారా స్వస్థపరచమని అడుగుచున్నాం. ప్రతి విషయంలో ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని ఈ ఆరాధనను జయకరంగా జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ నామములందరికీ వందనాలు. ఈ పునరుత్థాన దినమందు 37వ కీర్తన 39, 40 చరణాలు చదువుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాలు తీసుకోండి. 37వ కీర్తన 39, 40 2 చరణాలు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. చదవబడినటువంటి వాక్య భాగం నుండి ఇక్కడ 2 రకాల మనుషులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి నీతిమంతులు, రెండవది భక్తిహీనులు. నీతిమంతులు అనగా భక్తి ఉంటేనే నీతి వస్తుంది, భక్తి ద్వారానే నీతి. రోమాపత్రికలో ఉంది, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యంలో వ్రాయబడి ఉంది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి పాపులమైనటువంటి మనలను నీతిమంతులుగా పిలవడానికి అర్హత లేనటువంటి మనలను నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అందరి కొరకై రక్తాన్ని చిందించి మనందరికీ కూడా పాపము నుండి విడుదల పొందేటువంటి అర్హతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుని మన పాపములను విడిచిపెట్టి ఆయన హృదయములు అంగీకరించాం, మన పాపములు ఆయన క్షమించారు. కాబట్టి మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ నీతిని మన మరణం వరకు కూడా కొనసాగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మనం నీతిమంతులుగా ఉండాలనే దేవుని యొక్క అభిలాష. భక్తిహీనులుగా ఉండడానికి వీల్లేదు. భక్తిహీనులుగా ఉంటే ఏం జరుగుతుంది? నీతిమంతులుగా ఉండేటువంటి ఆశీర్వాదములు ఏమిటి? భక్తిహీనులు వారి యొక్క లక్షణాలు ఏమిటి? నీతిమంతుల యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాలు కొన్ని మనం ఈ వారం ధ్యానం చేద్దాం. మొదటిగా మన పెద్దలు అన్నారు, కీడు ఎంచి మేలు ఎంచమన్నారు. అనగా ముందు కీడు ఏదో వస్తుందో ఆ కీడును మనం తొలగించుకోవాలి. ఉపద్రవము, ఆపత్కాలము అనేటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడినప్పుడు మనము జ్ఞానులం అవుతాం, మంచివారం అవుతాం. కాబట్టి చూడండి, మొదటిగా భక్తిహీనులు వాళ్ళు ఏం చేస్తారు? వాట్సాప్లో గత వారం రోజుల నుండి 37వ కీర్తనను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇంచుమించుగా వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసాం. అలాగే ఈ 37వ కీర్తనలో భక్తిహీనులు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే, మొదటి చరణములో చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము. అనగా చెడ్డవారు అనగా ఈ చెడుతనం ఎలా వస్తుంది? భక్తి లేకపోతేనే కదా వచ్చేది. కాబట్టి భక్తిహీనులు అన్నమాట. ఈ భక్తిహీనులు ఏమవుతారంటే 2వ చరణములో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు. గడ్డి వలె త్వరగా ఎండిపోతారట. పచ్చని కూర వలె వాడిపోదురు. అలాగే 37వ కీర్తనలో ఈరోజు మాట్లాడే అంశం అంతా 37వ కీర్తన గుర్తుపెట్టుకోండి. బైబిల్ పేజెస్ అటు ఇటు తెప్పవలసిన పని లేదు. 37వ కీర్తన 12వ చరణంలో నీతిమంతుల మీద దురాలోచన చేస్తారట. అనగా భక్తిహీనుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? మనం
ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతామంటే వారు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. ఎప్పుడు చెడు ఆలోచనలే సాతాను వారిని ప్రేరేపిస్తుంది. ఏ విధంగా ఎదుటి వారిని కూలగొట్టాలి, ఏ విధంగా మంచిగా జీవిస్తున్న వారికి చెడు పేరు తీసుకురావాలి, చెడు సహవాసంలోకి వారిని నెట్టుకుని వెళ్ళాలి అని ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారట. అలాగే 14వ చరణంలో ఉంది, దీనులను దరిద్రులను వాళ్ళు పడవేస్తారట. ఎవరైతే దీనత్వం కలిగి ఉన్నారో, దరిద్ర స్థితిలో ఉన్నారో వాళ్ళకి మాయమాటలు చెప్పి లేనిపోయిన అలవాట్లు వారికి నేర్పించి వాళ్ళు పడేస్తారు. మొదటి కీర్తనలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యములో వ్రాయబడి ఉంది. అలా చదువుకుంటూ వెళ్తే 6వ చరణములో, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి నీతిమంతులు ఎవరు, అలాగే భక్తిహీనులు ఎవరు అనేది పైనుంచి ప్రభువారు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, గమనిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు లేదా భక్తిహీనులు ఉండేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే 37:21లో వారట అప్పు చేసి తీర్చకయుందురు. చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. అప్పు చేసిన తర్వాత తీర్చవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తారట, భక్తిహీనులు దేవుడు లేడు అని, లేదంటే దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండేటువంటి వాళ్ళు భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళు అప్పు చేసి తీర్చకయుందురు, ఎదిరిస్తారు, అవసరమైతే అటాక్ చేస్తారు, కొడుతుంటారు. మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే 32లో నీతిమంతుల కొరకు పొంచి ఉందురు, వాళ్ళని చంపాలని వాళ్ళు పొంచి ఉంచుతారట. 14లో ఉంది, యథార్థముగా ప్రవర్తించు వారి మీద కత్తి వాళ్ళు దోస్తారట. ఇవి భక్తిహీనుల యొక్క లక్షణాలు అన్నమాట. సరే, ఈ భక్తిహీనులు తమ భక్తిహీనతను పోగొట్టుకొనకుండా అలా పాపంలోనే జీవిస్తూ ప్రభువారి దగ్గరికి రాకుండా నీతిమంతులుగా తీర్చబడకుండా అలాగే ఉండిపోతే ఏం జరుగుతుందని వాక్యములు మనం చూసినట్లయితే 37:17లో భక్తిహీనుల బాహువులు విరువబడును. బాహువులు అనగా చేతులు, అనగా వాళ్ళు చేసేటువంటి పనులు చేయకుండా వారి చేతులను, అనగా వాళ్లకు జీవనాధారమైనటువంటి చేతులంటే చేతులే కాదు, వాళ్ళు దేని ద్వారా వృద్ధి చెందుతున్నారో ఆ వృద్ధిని ప్రభువారు తీసివేస్తారని వాక్యంలో రాయబడి ఉంది. 19వ చరణములో ఆపత్కాలమందు సిగ్గుపడుదురు. ఆపత్కాలం రాబోతుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ త్వరలో రాబోతున్నారు. ఆయన వచ్చి పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళిపోతారు. అప్పుడు అసలైనటువంటి ఆపత్కాల దినము వస్తుంది. కాబట్టి శ్రమల కాలం వస్తుంది. మహాభయంకరమైనటువంటి ఘోర శ్రమలు ఇప్పటికే మొదలైనవి. ఈ కరోనా కూడా ఒక ఆపత్కాలం లాంటిది. ఇటువంటి ఆపత్కాల దినాన్న ఈ భక్తిహీనులు ఏం చేస్తారట, సిగ్గుపడతారట. అలాగే 34లో కూడా 37వ కీర్తన 34 చరణాల్లో ఉంది, వారు నశించిపోతారని, వారు నిర్మూలన చేయబడతారని వాక్యములో రాయబడి ఉంది. 28లో వారి సంతానం నిర్మూలించబడుతుంది అని వ్రాయబడి ఉంది. అలాగే 37 మొదటి చరణములో మనం చూస్తాం కదా, 2వ చరణం, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. ఇవి వారి యొక్క ఫలితాలు అన్నమాట, వాళ్ళు అనుభవించాల్సినటువంటి ఫలితాలు. అలా భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా మనం వారిని గుర్తించగలం చూసాం. అలాగే భక్తిహీనతగా ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం. కాబట్టి ఈ భక్తిహీనంగా ఉండేవాళ్ళు, తమ బుద్ధిని మార్చుకోలేనటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నంతకాలం కొంతకాలం వరకు వారికి బాగుండవచ్చు, బ్రతుకున్నంతకాలం కూడా బాగుండవచ్చు. కానీ ఈ బ్రతుకు చాలా చిన్నది. మనం మరణించిన తర్వాత మరి ఒక జీవితం ఉన్నది. అది ఎండ్లెస్ లైఫ్, అది నిత్య జీవము. అదే ఎవరైతే భక్తిహీనతగా ఉన్నారో, దేవుని ఆశ్రయించిన వారంగా ఉన్నారో, తమ పాపములను ప్రభు రక్తంలో కడవకుండా అలాగ ఉండిపోయి వారు ఉన్నారు, వారందరికీ కూడా నరకము సిద్ధపాటు చేసి ఉంది. నరకము సిద్ధపరచబడుచున్నది. ఆ నరకములో ప్రవేశించవలసిన అవసరత ఉందని ప్రభు పేట మనం చేస్తున్నాను. మనలో ఏ భక్తిహీనత ఉన్నా దాన్ని తొలగించుకొని, ప్రభువా నన్ను నీతిమంతురాలుగా చేయి తండ్రి అని ప్రతిదినం మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇప్పుడు చూడండి, నీతిమంతులు ఏం చేస్తారు? నీతిమంతులు వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రైటర్స్ పీపుల్?
నీతిమంతులు వాళ్ళు ఏం చేస్తారని మనం చూసినట్లయితే మొదటిగా ఈ 37వ కీర్తన నుంచే మాట్లాడుతున్నాం, మనం నేర్చుకుంటున్నాం. 37:21లో దాక్షణ్యము కలిగి ధర్మమిత్తురు. భక్తిహీనులైతే తీసుకున్న అప్పు ఎగ్గొట్టేస్తారట, వాళ్ళు తీర్చక ఎందురు, ఆ మాటలు ఈ మాటలు చెప్పి అవసరమైతే వాళ్ళు తిరగబడి అబద్ధాలు చెప్పి ఈ విధంగా వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. అయితే నీతిమంతులైతే ఏం చేస్తారని వ్రాయబడి ఉంది, దాక్షణ్యము కలిగి ధర్మం ఇస్తారట. అలాగే 37:25లో ఉంది, దయాళురై అప్పిచ్చుదురు. ఒకటి దాక్షణ్యము కలిగి ధర్మం చేస్తారు. మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఒకటి దాక్షణ్యము కలిగి ధర్మం ఇస్తాం, రెండవది దయాళులై అప్పును ఇవ్వగలుగుతాం. ప్రభువారు చెప్తున్నారు, మనల్ని అప్పు తీసుకునేవారిగా కాకుండా మనల్ని అప్పిచ్చేవారిగా ప్రభువారు మనల్ని చేస్తారు. నమ్మండి, ప్రభువారు గొప్ప కార్యం చేస్తారు. మనల్ని తోకగా ఉంచే దేవుడు కాదు, మన ప్రభువారు తలగా ఉంచేటువంటి దేవుడు. అలాగే మూడవది ఏంటంటే 37:30లో ఉంది, వారి నోరు జ్ఞానమును గూర్చి వచించును. దైవ జ్ఞానం ఏదైతే ఉందో సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు మాట్లాడతారని వాక్యంలో వ్రాయబడి ఉంది. నాలుగవది ఏంటంటే వారి నాలుక న్యాయమును గూర్చి ప్రకటన చేయును. దుష్టులు, దుర్మార్గులు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఏది అన్యాయమో అదే చెప్తారు, మోసకరమైన మాటలు చెప్తారు. మంచి వారి నోట్లోంచి రాదు, న్యాయ సంబంధమైన మాటలు వారి హృదయాల్లోంచి రావు. కాబట్టి ఈ నీతిమంతులు ఏం చేస్తారు, న్యాయమును గూర్చి ప్రకటన చేస్తారు. ఐదవది ధర్మశాస్త్రమును వారు హృదయములో ఉంచుకుంటారు. దావీదు మహారాజు అంటారు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాను అని దావీదు మహారాజు పాడుతూ ఉన్నారు. చూసారా, నీతిమంతులు ఈ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఎవరిలో ఉన్నట్లయితే వారందరూ నీతిమంతులే. ఇవన్నీ ప్రభువా మాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఒకటి దయాదాక్షిణ్యం కలిగి ధర్మం చేసేటువంటి ధన్యత మనకు కావాలి. ఇతరులకు అప్పిచ్చే వారంగా మనం ఉండాలి. జ్ఞాన వచనాలు పలకాలి, న్యాయమును గూర్చి ప్రకటన చేయాలి, దేవుని ఒక వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఇవి నీతిమంతుల యొక్క లక్షణాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అలా నీతిమంతులుగా ఉండి ఇవన్నీ చేస్తే ఏమిటి ఆశీర్వాదం అని చూసినట్లయితే 37:17లో యెహోవా సంరక్షకుడుగా ఉండును. ప్రభువారు మనకు సంరక్షణగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 37:25లో దావీదు మహారాజు అంటారు, నీతిమంతులు అనబడేటువంటి వారు కానీ వారి సంతానం కానీ ఎప్పుడు విడవబడదు, వారి సంతానం భిక్షం ఎత్తుకున్నట్టు నేను ఎప్పుడూ చూచి ఉండలేదు అంటారు. కాబట్టి నీతిమంతులు అనబడిన వారు విడవబడరు, భిక్షం ఎత్తుకునేటువంటి స్థితి ఎప్పుడు రాదు. నీతిగా ఉన్నప్పుడు కొన్ని శ్రమలు, బాధలు వస్తాయి. ప్రభువారు చెప్పారు కొండ మీద చెప్పిన సువార్తలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. కొంతకాలం దప్పిక, కొంతకాలం ఆకలి ఉండవచ్చు, కానీ తగిన సమయమందు దేవుడు మన యథార్థతను, మన నీతిని చూచి ప్రభువారు హెచ్చించే దేవుడై ఉన్నాడని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అలాగే 29లో ఉంది, భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకోవడం అనగా ఏంటంటే ఈ భూలోకాన్ని అంతటిని కూడా ఈ భూమిలో ఆస్తులు సంపాదించుకుంటామని కాదు, భూమి మీద మంచి పేరు తెచ్చుకుంటాం. కాబట్టి సుగంధ ద్రవ్యము కంటే, వెండి బంగారములు ఇవన్నిటికంటే మంచి పేరు మేలని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. కాబట్టి మంచి పేరు కలిగి ఉండటమే దీనికి ఉదాహరణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేము పట్టణాల్లో ఆయన సంచారం చేశారు. అలాగే బెత్లెహేము, నజరేతు ఆ గ్రామాల్లో ఆయన పర్యటించి సువార్తను ప్రకటించారు. కానీ ఆయన నీతిని ఈనాడు ప్రపంచమంతా కూడా చెప్పుకుంటున్నారంటే ఆయన ప్రపంచమంతా పర్యటించలేదు, కానీ ఆయన ఒక గ్రామంలో, ఒక పట్టణాల్లో, 2-3 పట్టణాల్లో ఆయన నడిచారు, సంచరించారు. కానీ ఆయన యొక్క నీతి మాత్రం ప్రపంచమంతటా వ్యాపించింది. మనము కూడా ప్రపంచ దేశాలు తిరిగేసి నేను నీతిమంతుడు, పరిశుద్ధుని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఉన్నటువంటి ప్రదేశంలో, ప్రాంతంలో మన యథార్థంగా జీవించినప్పుడు మన యొక్క వార్త అందరికీ వెళుతుంది. మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్నట్లయితే మనల్ని చూసి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిలో ఎంత శక్తి ఉందా, ఆయన దుర్మార్గులను, దుష్టులను, భక్తిహీనులను సహితము ఆయన మంచివారిగా మరి యథార్థవంతులుగా చేసి ఈ విధంగా మారుస్తారా అని చెప్పేసి అన్యులు చూసి ఆటోమేటిక్గా అనుకునే విధంగా వాళ్ళు వస్తారు, దేవునిలోకి వస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను.
అలాగే 33లో ఉంది, యెహోవా నీతిమంతులను భక్తిహీనులకు అప్పగింపడు అని వ్రాయబడి ఉంది. అనగా భక్తిహీనుల చేతిలోకి వెళ్లకుండా ఆయన కాపాడుతారు. ఒకవేళ ఆ చేతుల్లోకి కొన్ని కారణాల వల్ల, మనలో ఉండేటువంటి బలహీనతల వలన మనం అప్పగించబడినట్లయితే వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చివరిగా 39లో ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగములో చూడండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని రక్షించును. కాబట్టి నీతిగా మనం జీవించినట్లయితే ఆయన మనకు సంరక్షకుడుగా ఉంటారు. అలాగే మన సంతానం ఆశీర్వదించబడుతుంది. మనం భూమి మీద మంచి పేరు మనం తెచ్చుకుంటాం. అలాగే భక్తిహీనుల చేతిలోకి వెళ్లకుండా కాపాడబడతాం. అలాగే ప్రభువారు మనకు ఎప్పుడు రక్షణాధారంగా మనకు ఉంటారు. అంతేకాకుండా ఆయన మనకు ఆశ్రయదుర్గముగా, సహాయకుడిగా ఉంటారు. అలాగే చివరిగా ఏమిటంటే, మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మార్చబడి పరలోకాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ప్రభువారి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడును మహాగణుడు వగు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన భక్తిహీనులు ఏ విధంగా ఉంటారో వారి లక్షణాలు, వారు అలాగే ఉన్నట్లయితే వారికి ఏం కలుగుతుందో మేము ప్రభువా వాక్యం నుండి తెలుసుకున్నాం తండ్రి. ప్రభువా అలాగే వాక్యం వింటున్న వారిలో ఎవరైనా భక్తిహీనతగా ఉంటే ప్రభువా, ఆ లక్షణాలు వారిలో ఉంటే ప్రభువా, ఈ సమయం అందే ప్రభువా వారి పాపములను ఒప్పుకొని ప్రభువా నిన్ను ప్రభువా వారి హృదయాల్లోకి ఆహ్వానించి వారి యొక్క పాపమును తొలగించుకునే కృప దయచేయండి ప్రభువా. నీ నీతిని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం. దేవానికి స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే భక్తిహీనులు నాయన అలాగే ఉండిపోతే, వారు బుద్ధి మార్చుకోకపోతే ప్రభు వారు నశించిపోతారని, గడ్డి వలె ఎండిపోతారని ప్రభువా, కూర మొక్కల వలె వాళ్ళు వాడిపోతారని తండ్రి. అలాగే ప్రభువా అంత్యకాల దినమందు, ఆపద్దినమందు వారు నశించిపోతారని, వారి సంతానము కూడా నిర్మూలం చేయబడుతుందని వాక్యంలో నేర్చుకున్నాం తండ్రి. నాయన భక్తిహీనులైనప్పటికీ ప్రభు, భక్తి గలవారైనప్పటికీ ప్రభు, అందరూ నీ బిడ్డలే ప్రభు. వారు మా సోదరి సహోదరులు, బంధుమిత్రులు అయి ఉన్నారు తండ్రి. వారి కూడా నరకానికి వెళ్లకుండా నాయన ప్రభువా పరలోకానికి చేర్చబడేటట్లు ప్రభువా ప్రతిరోజు భారము కలిగి ప్రార్థించేటువంటి మనస్సు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి, రక్షించబడి నీతిగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువా ఆ భారంను అనుగ్రహించమని అడుగుచున్నాం. దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా ఈ సమయంలో నీతిమంతుల యొక్క లక్షణాలు మేము తెలుసుకున్నాం తండ్రి. ఆ నీతిమంతుల యొక్క లక్షణాలు మేము కలిగి ప్రభువా నీవు వచ్చినప్పుడు రెండవ రాకడలో నాయన నీ పరలోక రాజ్యానికి ప్రభువ ఎత్తబడేటువంటి గుంపులో ఉండే కృప దయచేయండి. నీతిమంతులకు ఉండేటువంటి ఆశీర్వాదములు అన్నీ అనుభవించేటట్లు ప్రభువ ఆ లక్షణములను అందరికీ దయచేయమని ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే ప్రభువ పాపంలో జీవిస్తున్నారో, ఇంకా భక్తిహీనతలో ఉంటున్నారో నాయన నీవు వారి హృదయాల్లో ప్రవేశించి వారి హృదయంలో ఉండేటువంటి చీకటిని తొలగించి ప్రభు వెలుగుతో వాళ్ళ హృదయాలను నింపి నీతిమంతులుగా తీర్చుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.